చేయండి, కొన్ని మాటలు ఒక 30 నిమిషాలు నా వాక్యాన్ని ముగిస్తాను. శ్రద్ధగా ప్రతి ఒక్కరు కూడా, అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళకేనేమో కదా అని అనుకోవద్దు, తీసుకోలేని కోడితో కూడా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆయన శరీరమును, ఆయన రక్తమును తీసుకున్న ముందు మనం ఎలా సిద్ధపడాలి, మనం ఏ రీతిగా సిద్ధపడాలి? ఈ రోజున దేవుని రక్షణ భాగ్యమని అంటే, ఆయన ఇప్పుడు మనం నీటిలో మునిగేసిన తర్వాత ఒక ప్రమాణాలు మనం చెప్పేసిన తర్వాత అది ఈజీయే, నోటి మాటతో ప్రమాణం చెప్పేసాము, నీటిలో మునిగేస్తాం, ఈ ప్రక్రియ ఈజీయే. కానీ అక్కడ దేవుడు ఆ రక్షణ భాగ్యానికి ఇవ్వబడ్డ శ్రమ అనేది చాలా గొప్పది. అది దేవునికి స్తోత్ర. ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చేది చాలా గొప్ప. ఎంత దేవుడు కష్టపడ్డాడో తెలుసండి. ఈజీగా మనం తీసుకున్నంత ఈజీ కాదు రక్షణ అంటే. దేవుడు అది ఇవ్వడానికే తన్ను తాను బలియాగమయ్యాడు. తన్ను తాను ఏంటంటే ఎంతగా అంటే అర్పించుకున్నాడు. ఒక నడినెత్తి నుంచి సిరి పాదం వరకు కూడా గాయము లేని ప్రదేశము దేవునికి లేదు. గాయము కానిదేంటో ఏది లేదు. సమస్తము కూడా గాయమైపోయింది. మనందరికీ తెలుసు, దేవుడు నలగొట్టబడ్డాడు, దేవుడు విరగొట్టబడ్డాడు. కొన్ని సంవత్సరాల క్రితమే దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు కనుక ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును మనం తీసుకుంటూ ఉన్నాము. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తీయొద్దు కానీ దశనిలకు రాసిన పత్రికలో ఉంటుంది మాట. ఏంటంటే పని చేసిన తర్వాత భోజనము చేయవలని ఉంటుంది. అంటే భోజనం చేసేయడానికి ఏం చేయాలంటే పని చేసిన తర్వాతే తినాలి అని ఒక రూల్ ఉంటుంది. అలాగే ఈ ప్రభురాత్రి భోజనము తీసుకుంటున్న మనము, ఆయన యొక్క శరీరం, ఆయన రక్తము తీసుకుంటున్న మనము కొన్ని పనులు చేయాలి. ఒక 2 పనులు నేను మీకు చెప్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము చదవండి, 23వ వచనం నుంచి. నేను దేవునికి స్తోత్ర. తర్వాత ఇంకా కంటిన్యూ చేద్దరు. కానీ ఇక్కడ మాట చూడండి ఒకసారి. ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నారు? దేవునికి స్తోత్రం. నన్ను జ్ఞాపకము చేసుకొనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన శరీరము, ఆయన రక్తము తీసుకుంటున్న మన జీవితాల్లో మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు పడ్డ శ్రమను ఏం చేయాలంటండి? మాటలు వచ్చి అందరికీ మాట్లాడాలి. మనం ఏం చేయాలంట? దేవుడు చేసిన శ్రమను జ్ఞాపకం ఉంచుకోవాలంట. దేవునికి స్తోత్ర. ఒకసారి అందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఆయన మందిరానికి వస్తున్న మనము, ఆయన ఆరాధిస్తున్న మనము, ఆయన గణపరుస్తున్న మనము ఈ రోజున ఏం చేయాలో తెలుసా? ఒక్కసారి దేవుడు మన కోసం పడ్డ శ్రమలు జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన పడ్డ శ్రమలు ఎన్ని కాదు. కాబట్టి ఖచ్చితంగా కూడా మనం చేసుకోవాల్సింది జ్ఞాపకం చేసుకోవాలి ఆయన పడ్డ శ్రమలు. తర్వాత మన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలంట. ఏంటి మన స్థితి? ఒకప్పుడు మన జీవితం ఎలా ఉండేది? ఒకప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది? ఒకప్పుడు మన లైఫ్ ఎలా ఉండేది? ఈ రోజున యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, ఆయన మందిరానికి వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా మారింది అనే దాన్ని కూడా నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు నీ స్థితి గుర్తు చేసుకోవాలి. ఎందుకో తెలుసా? అప్పటి నుంచి కూడా దేవుడు నిన్ను ఏం చేశాడు తెలుసా? రక్షించాడు. కాబట్టి అప్పటి నుంచి కూడా ఆ స్థితి నుంచి కూడా దేవుడు నిన్ను ఒక స్థితికి నిలబెట్టాడు. కాబట్టి నువ్వు గుర్తు పెట్టుకోవాలి, ఆ స్థితిని మర్చిపోకూడదు. ఈ రోజున ఒక 2 స్నేహితులు ఉన్నారంటండి. ఒక రోజు 2 స్నేహితుల్లో 2 కూడా బాగా డ్రింక్ చేసేవాళ్ళంట, తాగేవాళ్ళంట, తిరిగేవాళ్ళంట, సిగరెట్ కాల్చేవాళ్ళంట. లేని అలవాటు అంటూ ఉండదు. స్నేహితులు అన్నాక ఒకరికి ఆటోమేటిక్ అలవాటు అయిందంటే రెండో వారికి కూడా ఆటోమేటిక్ ఏమవుతుందంటే అలవాటు అవుతుంది. దేవునికి స్తోత్ర. ఆ అలవాటు అవుతున్న సమయంలో ఏం జరిగిందయ్యా అంటే, ఇతను ఒక అతనైతే ఉద్యోగ పని మీద వేరే ఊరు వచ్చేసాడు. ఆ ఉద్యోగం చేస్తున్న వేరే ఊరు వచ్చేస్తున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తును తెలుసుకున్నాడు. తెలుసుకున్నాక తనకున్న అలవాట్లన్నీ పక్కన పెట్టి యేసయ్యను ఆరాధించడం మొదలు పెట్టాడు. తన స్థితి మారింది. మారిన తర్వాత ఏం జరిగిందంటే, ఒక ఫోన్ కబురు వచ్చింది, తన స్నేహితుడు చనిపోయాడని. అయ్యో, నా ప్రాణ స్నేహితుడు చనిపోయాడని పరిగెత్తుకుంటా వెళ్ళాడైనా. పరిగెత్తుకుంటా వెళ్తే ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటే, లివర్స్, కిడ్నీ, ఊపిరితిత్తులు అన్నీ పోయాయి. ఎందుకంటే తినకున్న అలవాట్ల వల్ల
ఇలా జరిగింది అనేసి అక్కడ తెలుసుకోవడం జరిగింది. వెంటనే అతను ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆయన కూర్చోబెట్టిన తర్వాత ఆయన్ని దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చి బోరునే ఏడ్చాడంట. ఎందుకో తెలుసా? ఈ రోజున నాది అదే స్థితి, నాది అదే పరిస్థితి. ఎందుకంటే తాగుడు మంచిది కాదు, సిగరెట్ తాగడం మంచిది కాదు, కైనీళ్ళు అవడం మంచిది కాదు, అది ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కానీ దాని జోలికే మనుషులు వెళ్తున్నారంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? తన ప్రాణం మీద దానికి ఏమి లేకపోవడం అంటే భయం లేకపోవడం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలా చూస్తున్నాం మనం, అందు మీద రాసి ఉంటుంది, మనం అన్నీ తెలుసు. ఇలా చేస్తున్న సమయంలో అప్పుడు అనిపించింది నిజంగా ఆ స్థితి దేవుడు నాకు ఇవ్వలేదు. ఎందుకని అంటే ఈ రోజున దేవుడిని కలిగిన నేను ఈ రీతిగా ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత అని చెప్పేసి, గొప్ప రక్షణ భాగ్యము, గొప్ప అదృష్టం అని చెప్పేసి ఎంతగానో దేవుణ్ణి స్తుతించాడంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. పోయిన దేవుని నమ్ముకున్నప్పుడు నా స్థితి ఏంటి, నేను దేవుళ్ళలోకి రానప్పుడు నా పరిస్థితి ఏంటి, దేవుళ్ళలోకి వచ్చాక నా స్థితి ఏంటి, నేను ఎలా ఉంటున్నానో, నేను ఎలా జీవిస్తున్నాను అనేది ఖచ్చితంగా కూడా నీ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు యేసుక్రీస్తు దేవుని నమ్ముకుంటున్న మనము ఆషామాషి కాదు, మనం అలాంటి దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నామయ్య అంటే, ఆయన ఆరాధిస్తున్నామయ్య అంటే, ఆయన గణపరుస్తున్నామయ్య అంటే మొట్టమొదట నీవు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుడు పడ్డ శ్రమలు ఎన్ని పడ్డాడైనా నా కోసం ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడైనా, నా కోసం మేకులు కొట్టించుకున్నాడైనా, ఆయన నా కోసం 39 కొరడా దెబ్బలు తిన్నాడైనా, అంతకన్నా ఎక్కువగా ఆయన నా కోసం ప్రాణం పెట్టాడైనా. ఇది ఎప్పుడు కూడా నీ జీవితంలో ఉండిపోవాలి, ఇది ఎప్పుడు కూడా నీ హృదయంలో నిలిచిపోవాలి. అలా ఎప్పుడైతే నువ్వు ఉంటావో ఖచ్చితంగా కూడా చేయాల్సింది ఏంటో తెలుసండి? నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారిగా మన బ్రతుకులు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చామంటే మన పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చామంటే మర్చిపోయి జీవిస్తారు కొంతమంది, వాడుకగానో వేడుకగానో వస్తారు దేవునికి. కొంతమంది ఏదో వచ్చాములే వెళ్ళాంలే అయిపోయిందిలే పరిస్థితి అనడానికి వస్తారు కొంతమంది. అలా కాదు రావాల్సింది దేవుని మందిరానికి. నీవు నీ స్థితిని జ్ఞాపకం చేసుకుని రావాలి. అక్కడ దేవుడు 2000 సంవత్సరంలో నీ కోసం ఏం చేశాడో తెలుసుకుని దేవునికి మందిరానికి రావాలి. వచ్చిన నీవు వాడుక వేడుక కాదు, హృదయానుసారంగా దేవుని సన్నిధిలో గడపాలి. అలా గడపాలి అంటే దేవుని స్థితి నీకు తెలియాలి, దేవుడు పడ్డ కష్టం నీకు తెలియాలి. ఇప్పుడు అంటాం కదా ఏమనంటే, మన పిల్లలు ఏదన్నా అల్లరి చిల్లరగా డబ్బులు ఖర్చు పెట్టారు అనుకోండి, మనం ఏమంటాం? నా కష్టం వీడికి తెలియట్లేదండి అంటామా లేదా? నిజం. ఎందుకనంటే మన పిల్లలు మనకి ఒక డబ్బులు ఎక్కువగా కొనుక్కొని ఖర్చు పెట్టి ఇలా చేస్తే, నేను వెళ్ళి ఎండలో కష్టపడుతుంటే వాడేమో ఇలా తిరిగి ఈ కొనుక్కొని ఎంత లగ్జరీగా జీవిస్తున్నాడో చూడండి అని అంటారు. ఎందుకంటే అని ఏం చేస్తారంటే కొంతమంది పిల్లల్ని పనిలోకి పంపడం అంటారు, కష్టం తెలియాలి కదా. నీ తల్లి తండ్రి కష్టం మనకి తెలియాలి అంటే ఒకసారి అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధ కదా. దేవుడు ఏం చేయాలంటే ఆ కష్టం మనం అనుభవించకూడదని ఏం చేశాడంటే కొన్ని సంవత్సరాల క్రితమే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ కష్టం మనం చూడకూడదని దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి నీకు ఆ స్థితి గుర్తు రావాలి, నీకు ఆ పరిస్థితి గుర్తు రావాలి. ఎందుకంటే చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ప్రాణం పోతుంది మనకి. దేవుడుగా లోకానికి వచ్చి ప్రాణం పెట్టలేదు, ససడిగా వచ్చి లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు దేవుడు. మనిషి రూపంలో వచ్చి ప్రాణం పెట్టాడు దేవుడు, మానవ రూపంలో వచ్చి ప్రాణం పెట్టాడు దేవుడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం, స్వచ్ఛమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం, మాట్లాడే దేవుణ్ణి కలిగి ఉన్నాం. అలా మాట్లాడే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఒక్కసారి యేసయ్య స్థితిని జ్ఞాపకం చేసుకో, నీ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఏ విధంగా ఉంటున్నావు నువ్వు? ఏ విధంగా ప్రభువులారాధన తీసుకుంటున్నావు నువ్వు? ఏ పరిస్థితుల్లో ఉండి తీసుకుంటున్నావు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు జ్ఞాపకం ఉంచుకో, జ్ఞాపకము చేసుకో నీ స్థితిని, దేవుని స్థితిని. నువ్వు ఎప్పుడైతే అలా జ్ఞాపకం చేసుకుంటావో ఖచ్చితంగా కూడా దేవుడు మన అందరినీ కూడా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. సమూయేలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పరీక్షించుకోవాలి. ఒకసారి అందరూ తీయండి. సమూయేలు రాసిన మొదటి పత్రిక 20వ అధ్యాయం 21, 24వ వచనం. దేవునికి స్తోత్రం.
మీరు తర్వాత ఇంటికి వెళ్ళక పూర్తిగా చదువుకుని మీకు అర్థమవుతుంది. దాన్ని నేను వివరించేస్తాను, చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇశ్రాయేలీయుల క్యాలెండర్ ప్రకారం ఏంటంటే మొదటి రోజు అమావాస్య వస్తుంది, లాస్ట్ ఎండింగ్ రోజు పున్నం వస్తుంది అనమాట. తెలుసు కదా ఇంట్లో గురించి మీకు, నాకంటే పెద్దగా తెలియదు, మీకు తెలుసా నేను అనుకుంటున్నాను. అమావాస్య ఫస్ట్ రోజు వస్తుంది, లాస్ట్ రోజు పున్నమి రోజు వస్తుంది అనమాట ఆ క్యాలెండర్ ప్రకారం. అయితే అక్కడ ఏం చేస్తారంటే సౌలు రాజు, ఇశ్రాయేలు ప్రజలకు సౌలు రాజుగా ఉన్నప్పుడు ఏమైందంటే ఆ అమావాస్య రోజు నాడు, మొదటి రోజు నాడు ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా భోజనం చేయడానికి కూర్చుంటారనమాట. కూర్చోడానికి ఏమైంది, మన సంస్కారం అని పెట్టుకుందాం, సంస్కార ఆరాధనకి కూర్చున్నారు. అయితే సౌలు ఒక డిసైడ్మెంట్ చేశాడు ఏంటంటే అక్కడ యోనాతాన్ వచ్చారు, మీరు అందరూ ఉన్నారు. ఉన్నప్పుడు ఒక స్థలం ఖాళీగా ఉంది, అది ఎవరిది చెప్పాలి, ఎవరిదండి? దావీదు ఒక ప్లేస్ ఖాళీగా ఉంది. ఖాళీగా ఉండగానే సౌలు ఏం చేశాడో తెలుసా, ఒక డిసైడ్ చేసేసాడు. ఏమని తెలుసా, ఓహో సంస్కారానికి రాలేదంటే ఏదో తప్పు చేశాడు, దావీదు ఏదో తప్పే చేస్తాడు, ఇంకంతే అయిపోయింది, ఇంక తప్పే ఇంకది అనేసి డిసైడ్ చేశాడు. ఇందుకే అక్కడ దావీదు పొజిషన్ ఏంటి, సౌలు చంపేస్తాడని చెప్పేసి దాక్కోడానికి ఉన్నాడు. అక్కడ తీసుకోలేని పరిస్థితి, సంస్కారం ప్రభువుల ఆరాధన తీసుకోలేని పరిస్థితి దావీదుది. ఈ సౌలు ఏం డిసైడ్ చేశాడు, చాలా పెద్ద తప్పే చేశాడు అయితే లెక్కన. ఇందుకే సౌలు మంచోడా దావీదు మంచోడా? ఎవరు దుర్మార్గులు చెప్పండి? సౌలు దుర్మార్గుడా దావీదు దుర్మార్గుడా? చెప్పండి. ఎప్పుడు చూడలేదు అన్నట్టు చెప్తారండి. సౌలే దుర్మార్గుడు. ఒక దుర్మార్గుడు ఒక మంచివాడి గురించి ఏమి క్వాలిఫికేషన్ ఇస్తున్నాడు, చెడ్డవాడని క్వాలిఫికేషన్ ఇచ్చాడు. ఇక్కడ పరిస్థితి ఎవరికైనా తెలుస్తుందా చెప్పండి? తెలియదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎందుకు ఈ మాట నేను చెప్పాను తెలుసు, ఇది చూపించి చెప్తామని నాగాను. ఎందుకని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏం చేయాలండి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేనేంటి, నేను ఎలా ఉంటున్నాను, బాప్తిసం తీసుకున్న నేను, దేవుని మందిరానికి వెళ్తున్న నేను, బైబిల్ పట్టుకుని ఆ యొక్క వాక్యాలు చదువుతున్న నేను, పాటలు పాడుతున్న నేను, ఆరాధిస్తున్న నేను, ఆయన శరీరమైన రక్తము తీసుకున్న నేను ఎలా ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను, ఏ విధంగా జీవిస్తున్నాను, నా ప్రవర్తన బాగుందా, నేను మంచిగా ఉన్నానా, నేను సరిగా ఉన్నానా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటో తెలుసా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎదుటివాడికి సర్టిఫికేట్ ఇచ్చేంత పెద్ద వ్యక్తులు మనమేమి కాదు. అది వయసులో పెద్దవాళ్ళైనా వయసులో చిన్నవాళ్ళైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సరి చేసుకో. మనల్ని మనం పరీక్షించుకోవాలి. నాకు నేను పరీక్షించుకోవాలి, నీకు నువ్వు పరీక్షించుకోవాలి. నేను ఎలాంటి వాడిని, నేను మంచివాడినా, నేను చెడ్డవాడినా తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుందో తెలుసా, దేవుని వాక్యంలో నీకు తెలిసిపోతుంది నువ్వు ఎలాంటి వాడు. అద్దం ముందు నుంచుంటే మన లోపాలు ఎలా తెలుస్తాయో బైబిల్ ముందు పట్టుకుంటే నీకు తెలుస్తుంది నీ లోపం ఎలాంటిదో, నా లోపం ఎలాంటిదో. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక అద్దం దగ్గరికి వెళ్ళి నువ్వు బొట్టు పెట్టుకున్నావో, గాజులు పెట్టుకున్నది, జడ సరిగ్గా ఉందో లేదో, నీకు ఎలా అయితే నువ్వు మంచిగా చీర కట్టుకున్నావో ఎలా అయితే చెప్తుందో అర్థం, దేవుని వాక్యం కూడా నువ్వు ఎలా ఉన్నావో చెప్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసుకోవాలి తెలుసా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన కోసం మనం ఆలోచించి మన ప్రవర్తన ఎలా ఉన్నదని ఆలోచించాలి తప్ప మంచిగా లేకుండా ఎదుటివారి గురించి మాట్లాడే ఒక ధ్యానం మనము నేర్చుకోకూడదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకో పని చేయాలి, చెప్తానండి. లేవియా కాండము 11వ అధ్యాయము. నేను మందిరానికి వస్తున్న మనము, ప్రభువుల ఆరాధన తీసుకున్న మనము రెండో పని చేయాలి. ఈ పని చెప్పేసి నేను ముగించేస్తాను, మీరు కంగారు పడద్దు. లేవియా కాండం 11వ అధ్యాయము 22వ వచనం నుంచి నాకు ఒక 2-3 వచనాలు చదివి వినిపించండి. లేవియా కాండము 11వ అధ్యాయము 22వ వచనం నుంచి నీట్గా క్లియర్గా చదివితే అర్థమవుతుందని నా ఉద్దేశం. లేవియా కాండము 11వ అధ్యాయము 22వ వచనం. చదువుకుంటారు. ఇంటికి వెళ్ళాక ఈ లాస్ట్ 11వ అధ్యాయం మొత్తం చదివండి, మీకు తర్వాత అర్థమవుతుంది. నేను మొత్తం వివరించేస్తాను. దేవునికి స్తోత్రం. ఒకసారి అందరూ 2 చేతులు పైకి గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన మందిరాన్ని
వచ్చిన మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని పరీక్షించుకోవాలి. తర్వాత నెక్స్ట్ పని ఏం చేయాలి? ప్రభు రాత్రి తీసుకుంటే మనము నెక్స్ట్ పని ఏం చేయాలో తెలుసండి. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ఇక్కడ 4 కాళ్ళు 2 రెక్కలు ఉన్న వాటిని మనం తీసుకోకూడదంటే అది అపవిత్రం అవుతుంది. ఆ జంతువు ఏంటి తెలుసా? 4 కాళ్ళు ఎవరికుంటాయి? సింహాలకు ఉండవా? 4 కాళ్ళు 2 రెక్కలు కూడా ఉంటాయి. ఏంటది? నేను అడిగేది కాదు. 2 రెక్కలు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి. నేను అడిగితే ప్రశ్న నాకు సమాధానం ఏమి ఇచ్చారు తెలుసా? పక్షి జంతువు అని ఇచ్చారు. అందుకని పక్షికి 2 రెక్కలు ఉంటాయి, జంతువుకి 4 కాళ్ళు ఉంటాయి. అందుకని ఇంక ఇది కాదు అది కాదు పక్షి జంతువు అని చెప్పేసి డెఫినేషన్ ఇచ్చారు. నిజమే, ఎందుకంటే జంతువుకి అయితే మనం 4 కాళ్ళు అనుకుందాం, కొన్ని రెక్కలు దేనికుంటే మనం ఏమన్నా చూసి వచ్చామా? వీటి గురించి మనకేం తెలిసాయి? సరే, అయితే ఆ పాత నిబంధన గ్రంథంలో ఏంటయ్యా అంటే అక్కడ అప్పట్లో ఉండేవన్నమాట. అవి తినకూడదు, రెక్కలు ఉన్న వాటిని 4 కాళ్ళు అవి ఉండి తినకూడదని కొన్ని ఒక ఏమంటారంటే కొన్ని ఉంటాయి అన్నమాట. వాటిని దాటకూడదు. అయితే ఇక్కడ మనం కొత్త నిబంధన ప్రకారంగా అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే 2 అంటే ఇటు పక్షి కాదు, అలాగని జంతువు కాదు, అది పక్షి జంతువు అనేసి ఒక పేరు పెట్టేసుకుందాం మనం. నేను కూడా అదే పేరు పెట్టేసుకున్నాను కాబట్టి. అయితే ఇక్కడ 2 అన్నమాట, పక్షి 2 జంతువు 2 కూడా కలిపి ఉంది అనుకుందాం. అయితే మన ఆధ్యాత్మిక ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? ద్విమనస్కులు కలిగి ఉండకూడదంట. దేవునికి స్తోత్రం. ఏంటండి ద్వి అంటే ఏంటి? ఎన్ని 3 4 2 మనసులు కలిగి మనం ఏం చేయకూడదు? ఉండకూడదు. దేవునికి స్తోత్రం. 2 మనసులు కలిగి మనము సంస్కారం ఆరాధన తీసుకోకూడదు. 2 మనసులు కలిగి మనము ఇక్కడ మందిరంలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఏంటా 2 మనసులు? పక్కన మందిరానికి వస్తూనే ఉంటాం, ఇంకో పక్కన సినిమా హాల్ కూడా వదలం, ఓ పక్కన ఇది వదలం, ఓ పక్కన అది వదలం కదండి. ఎంతగా అంటే 2 మనస్సులు ద్విమనస్కులు కలిగి మనం జీవించకూడదంట. ఎప్పుడు కూడా ఏ రోజైనా దేవుడు నాకు ఇది చేయలేదు, నా బ్రతుకు ఇలా రాశాడు, నా కరం ఇలా కాలిపోయింది, నా జీవితం ఇలాగ అయిపోయింది, నాకే ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తున్నావే కానీ ఏ రోజైనా సరే ఏక మనస్సు కలిగి దేవుని ఆరాధించే క్రైస్తవులు ఉన్నారా లేరా? ఆలోచించండి. ఇదే ప్రశ్న దేవుడు మనల్ని అడిగితే, నువ్వు నా మీదే పూర్తిగా ఆధారపడి ఉన్నావని అడిగితే మనము సమాధానము చెప్పగలమా చెప్పలేమా? ఆలోచించేయండి ప్రతి ఒక్కరు కూడా. ఒకసారి మీ మనసుతో మాట్లాడండి. ఎన్ని మనసులు కలిగి ఉన్నాం? 2 మనసులు కలిగి ఉన్నామా? ఇప్పుడు 2 పడవల మధ్యలో కాలేస్తాం అనుకోండి, అదో పడవ ఇదో పడవ, ఎవరు మునిగిపోతారు చెప్పండి? అవునా కదా? ఏ పడవ మీద వెళ్ళాలి కదా? ఇప్పుడు ఎక్కడికన్నా చూడడానికి వెళ్దాం అనుకోండి, నాకు ఒక పడవ వద్దు, నాకు 2 పడవలే కావాలి, ఆ పడవ మీద ఒక్కాలి ఈ పడవ మీద ఒక్కాలి వేసి నేను ఇలా అనుకుంటే వెళ్తానంటే ఎవరు పోతాం? మనమే కదా. ఇలా ఫొటోస్కి పూజిస్తాను, నేను ఆ బోట్ మీద ఒక్కాలి ఈ బోట్ మీద ఒక్కాలి వేస్తాను, ఇలా అంటే ఆ ఫోటోలు దిగుతానంటే అయిపోతుందా చెప్పండి? అక్కడ అపవిత్రమైపోతారంట. పాలెంలో నుంచి ఏంటంటే బయటకు ఉండి స్నానం చేసి బట్టలు విప్పి స్నానాలు చేసేంత వరకు కూడా వారు అందులోకి రానివ్వరు. అది పాత నిబంధన ప్రకారం ఉన్న చట్టం. అది ఈ రోజున ఏంటంటే తెలుసా, నీ జీవితంలో నా జీవితంలో ఉండాల్సింది ఏంటో తెలుసా? అపవిత్రములు కాకుండా పవిత్రులుగా ఉండాలంటే నీలో నాలో ద్విమనస్సులు కలిగి ఉండాలి. అదే ద్రాక్ష రసం తాగుతూ అక్కడికి వెళ్ళి మందు తాగేసి వస్తారు, అదే రొట్టె తీసుకుంటూ వెళ్ళి సిగరెట్ కాల్చేసి వస్తారు. అది ఎంత అపవిత్రమో తెలుసా? నీ కుటుంబానికి ఎంత శాపమో తెలుసా? అది నీ కుటుంబానికి ఎంత దోషమో తెలుసా? ఈరోజు ఆలోచించారా? నీ నోటి వెంట వ్యర్థమైనవి పలికి తీసుకొని ద్రాక్ష రసం తీసుకుంటావు అంటే, ద్రాక్ష రసం అంటే ఒక వాటర్ కింద లెక్కేస్తున్నారు, లేదంటే ద్రాక్ష రసం అంటే అది ఒక జ్యూస్ తాగే జ్యూసే కదా లెక్కేస్తున్నారు. అంటే బయట అమ్ముతారు కదా, ఇప్పుడు వేసవి కాలంలో ద్రాక్ష అమ్మబడును, ఆరెంజ్ అమ్మబడును, ఇక్కడ కూడా ప్రతి బస్ స్టాండ్ ద్వారా ద్రాక్ష అమ్మబడును, అది లెక్కేస్తున్నారు అంతే. అది చాలా అమూల్యమైనది అర్థం కావట్లేదు, చాలా విలువైనదని అర్థం కావట్లేదు. దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? ఇది నా రక్తము, ఇది నా శరీరము అంటే ఆయన లక్షణం. ఆయన తీసుకున్న మనలో ఏముండాలని? ఆయన లక్షణాలు ఉండాలని. ఏముండాలని? అసలు మాకేం తెలియదు, అసలు అదేంటో కూడా మాకు తెలియదు, ఏం చెప్తున్నారు అన్నట్టు నా వంక చాలా అమాయకులు చక్రవర్తులు ఉంటారు చూస్తావా, అలా చూస్తున్నారు అందరూ. దేవునికి స్తోత్రం. సరించిన పైకి గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. ముగించేసుకుందాం, కొంచెం గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం.
స్తోత్రం. అసలు మన వాళ్ళకి ముగించొద్దండి, ఇంకా చెప్పమనే అంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసండి, ప్రభు రాత్రి భోజనము తీసుకుంటున్న మనము బహు పరిశుద్ధంగా తీసుకోవాలి. కాబట్టి అది ఆలోచించండి. ద్విమనస్సులు కలిగి జీవించొద్దు. దేవుణ్ణి నమ్ముకుంటే మనందరిలో కూడా ఏక మనస్సు కలిగి మనం జీవించాలి, ఏకరీతిగా మనం నడుచుకోవాలి మనమందరం కూడా. తర్వాత ఇంకో మాట ఉంటుంది ఏంటంటే, భూమిపై ప్రాకు జంతువులు కూడా అది తీసుకుంటే అది అపవిత్రము అని అంటది. భూమిపై ప్రాకు జంతువులు ఏంటి చెప్పండి? చూద్దాం అయితే వెళ్ళి. చిన్న చిన్న పురుగులు అనుకుందాం. వాటి నివాస స్థలం ఎక్కడ అంటారేమో, పాములు పొట్ట అంటారేమో. భూమి మీదే వాటికి నివాస స్థలము. కొన్ని పురుగులు అయితే మట్టిలో ఉంటాయి కదండి, మట్టిలో తవ్వేసేసి అందులో కూడా నివాసం చేస్తాయి చిన్న చిన్న పురుగులు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనము చేయాల్సింది భూ సంబంధిగా ఉండకూడదంట. ఏంటండి చెప్పాలి, మాట్లాడాలి. మీరు మాట్లాడితేనే ఎలా ఉండాలంటే మనం భూ సంబంధిగా మనము ఉండకూడదు. ఉండాలి అంటే భూ సంబంధిగా అన్నారు, పర సంబంధమైన వాటిగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసుని కార్యములు ఎంతో గొప్పవి తండ్రి, నీ తలంపులు లెక్కలేనివి. చేసుకుందాం మనం. చెప్పండి, ఏ సంబంధిగా మనం ఉండాలి? భూ సంబంధిగా మనము ఉండకూడదు, పర సంబంధిగా మనము ఉండాలి. ఎందుకు భూ సంబంధిగా మనం ఉండకూడదు? కొలస్సీలకు రాసిన పత్రిక చూద్దాం. ఎందుకు భూ సంబంధిగా ఉండకూడదు? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. భూమి మీదనున్న అనగా చారత్వమును దేవునికి స్తోత్రం. తీసివేసుకోండి అన్నారా, చంపివేయండి అన్నారా? చెప్పాలి, మాట్లాడాలి. ఏమైందండి? చంపేయమంటున్నారంటే భూమి సంబంధిగా మనం ఎందుకు ఉండకూడదంటే, భూమి మీద ఏమేమి ఉన్నాయంటే ఒకసారి జాగ్రత్తగా మనం దాన్ని చూసినట్లయితే అర్థమవుతుంది. జారత్వం ఉంది, అపవిత్రం ఉంది, కామతత్వం ఉంది, దురాశ ఉంది, విగ్రహారాధన ఉంది, ధనాపేక్ష ఉంది. భూమి మీద ధనాపేక్ష అంటే చేతులు ఉన్నాయని ఎంత నిజమో, మనలో అవయవాలు సరిగ్గా ఉన్నాయని ఎంత నిజమో, మనలో జారత్వం అనేది ఉంటుంది, దురాశ అనేది ఉంటుంది, ధనాపేక్ష అనేది ఉంటుంది అన్నది కూడా అంతే నిజం. అంటే ఉంటుంది, కానీ దాన్ని నువ్వేం చేసుకోవాలో తెలుసా? తీసేయకూడదు. ఏం చేయాలి? చంపేయాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చంపేయాలి. మనలో ఉన్న దురాశను చంపేయాలి, మనలో ఉన్న ధనాశను చంపేయాలి, మనలో ఉన్న జారత్వాన్ని చంపేయాలి. మనం ఈ భూ సంబంధి వారము కాదు. ఈ భూ సంబంధమైన వాటిలో మనం ఉండకూడదు. ఈ భూ సంబంధిలో ఉన్న ఈ లక్షణాలు మనలో జీవించకూడదు. అవి మన హృదయంలోకి వస్తాయి. అంటారు కదా, మేము కూడా మనుషులమే కదండి అనేసి అంటారు. నిజమే, మానవ జీవితంలో ఖచ్చితంగా కూడా ఉంటుంది. జారత్వం ఉంటుంది, దురాశలు ఉంటాయి, ధనాపేక్షలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నువ్వు వాటిని తీసివేసుకొని దేవుడు చెప్పలేదు, చంపేయని దేవుడు చెప్పాడు. నాడు సౌలుని అన్నారు, దేవుడు ఏమన్నాడంటే అమాలేకులు మొత్తం చంపేమన్నాడు. సౌలు ఏం చెప్పాడు తెలుసా? ఊళ్ళే పాపని కనికరపడి కొంతమంది అమాలేకులను ఉంచేస్తే ఏమైందంటే సౌలు వారి చేతిలోనే చనిపోవడం జరిగింది. దేవుడికి స్తోత్రం. నువ్వు చంపకపోతే అది మనం చంపేస్తుంది, అది మనం నరకాగ్నికి తీసుకెళ్తుంది. ఆ దురాశ అనేది, ఆ ధనాపేక్ష అనేది, ఆ జారత్వం అనేది, ఆ పాపం అనేది మనల్ని నిత్య నరకాగ్నిలోకి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసండి? మనం భూ సంబంధి వాటిగా మనం జీవించకూడదు, పర సంబంధమైన వాటి కోసం మనం జీవించాలి. ఎందుకని అంటే ఆయన రాజ్యము, ఆయన పరలోక రాజ్యము నిత్య జీవ శాశ్వతము కనుక ఈరోజున దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏ విధంగా బ్రతకాలో, నువ్వు ఏ విధంగా ఉండాలో, ఒక మనిషిగా బ్రతకాలో, మృగంలా కాదు, మనిషిగా ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది దేవుని వాక్యము. కాబట్టి ఈరోజు ఏం చేయాలో తెలుసండి? ప్రభు రాత్రి సంస్కారము, ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము తీసుకుంటున్న మనందరి జీవితంలో చేయాల్సింది ఏంటో తెలుసా? ఖచ్చితంగా కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏం చేయాలి అంటే ద్విమనస్సులు కలిగి మనం జీవించకూడదు, భూ సంబంధ వాటిగా మనం
ఏక మనసు కలిగి జీవించాలి. పర సంబంధం వాడి వరకు మనం జీవించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు నిమ్మకాయలో ఉండే విటమిన్ ఏంటండి? భలే చెప్పారు. ఎందుకంటే కరోనా టైంలో ఎక్కువ అదే కదా మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి. ఆ విటమిన్ ఆ నిమ్మకాయ పిండుకుంటే మనకి ఏమొస్తుందని చెప్పాలి. ఏమొస్తుందని? విటమిన్ వస్తుందని కావాలనే కదా మన బాడీకి అందుకోవాలని. ఇప్పుడు యాపిల్ తింటాం. యాపిల్లో విటమిన్ ఎందుకు తింటాం? యాపిల్ గుర్తునే నా కాయలు ఎక్కువైపోయా. దేనికి? ఆ విటమిన్ మనలో రావడానికి కదా. అలాగే ప్రభు యొక్క శరీరం రక్తం ఎందుకు తీసుకుంటున్నాం మనం? చెప్పండి, ఎందుకు తీసుకుంటున్నాం? ఆయన యొక్క లక్షణాలు మనలో రావడానికి. దేవునికి స్తోత్రం. అందుకే తప్పించి ఏదో నెలలో మొదటి వారం తప్పదు తీసుకోవాలి, ఏదో వాడుకనో వేడుకనో తీసుకోవడం కాదు. ఆ యొక్క లక్షణాలు మన హృదయంలో ఉండడానికి, మన శరీరంలో ఉండడానికి, మనము ఆయనలో నడవడానికి, ఆయన మార్గంలో నడవడానికి, ఆయన త్రోవలో నడవడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన మందిరానికి వస్తున్న మన జీవితాల్లో, ఆయన్ని ఆరాధిస్తున్న మన జీవితాల్లో, ఈరోజు నేను యొక్క శరీరం రక్తము తీసుకుంటున్న మన జీవితాల్లో ఉండాల్సింది ఏంటో తెలుసా? మనం పరీక్షించుకుందాం, మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఏ విధంగా అయితే మన కోసం ప్రాణం పెట్టాడో, దేవుడు ఒక మనుషుని కోసం ఎవ్వరు చేయలేని గొప్ప త్యాగాన్ని దేవుడు ఏ విధంగా చేశాడో గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. ఏక మనసు కలిగించండి, ఏకరీతిగా జీవించండి. అలా ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఈరోజు నేను మందిరానికి వస్తున్న మనము, దేవుని వాక్యాన్ని వింటున్న మనము, ఆయన యొక్క శరీరమైన రక్తము తీసుకుంటున్న మనము, ఆయన లక్షణాలు మనలో ఉంటాయి. ఆయన యొక్క మార్గంలో మనం నడవాలి, ఆయన త్రోవలో మనం నడవాలి. అలా నడిస్తే గనక దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మన కుటుంబాన్ని నింపుతాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగా.